రామయ్య తండ్రి పెంచిన బిడ్డను చేదరించుకున్నారయ్యా. కన్న కూతురు చీకొట్టిందయ్యా. ఇన్ని విధాల నన్ను బాధలకు గురి చేసి నీకేమీ బాధ్యత లేనట్టుగా నవ్వుతూ నిలబడతావా? నువ్వు నిజంగా దేవుడివి కా. ఒట్టి బొమ్మ, ఒట్టి బొమ్మ. రామయ్య తండ్రి, ఏదో బాధలో ఆవేశంలో ఏమేమో అన్నాను. ఈ పాపానికి మళ్ళీ కొత్త శిక్ష విధించకయ్యా, కొత్త శిక్ష విధించకు. ఆర్తత్రాణపరాయణుడి నీ బిడ్డల తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించు. నీ సీతమ్మనికి తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఈ నవమి లోపలే సీతమ్మని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే సీతారాముల కళ్యాణం జరిపిస్తాను. నన్ను క్షమించు స్వామి, ఇకనైనా నన్ను క్షమించు స్వామి. దాచుకో మావయ్య, దోచుకున్న డబ్బంతా భద్రంగా దాచుకో. ఈ డబ్బు కోసమేగా పండంటి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసావు. ఈ డబ్బు కోసమేగా దగ్గరైన మనుషుల్ని దూరం చేసావు. ఈ డబ్బు కోసమేగా బావని చంపి అక్కని విధవం చేసావు. దాచుకో మావయ్య, భద్రంగా దాచుకో. లక్ష్మి, మాట మిగలకు. మీరు ఊరుకోండి. జానికి గాజులు పగలగొట్టి పొట్ట తీసేస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది తెలుసా? ఇద్దరిని క్షోభ పెట్టి ఎన్ని దారుణాలు చేసి ఆ డబ్బు సంపాదించి ఏం చేస్తారండి? ఉట్టి కట్టుకు ఊరేగుతారా? వీళ్ళ మాటలతో లాభం లేదత్తయ్య. వీళ్ళ చర్మం మందం. వీళ్ళ గురించి పోలీస్ రిపోర్ట్ ఇస్తే గానీ. ఏమిటా ఊరుకొని కొద్ది పేటగిపోతున్నావు? అరే అరే ఏమండి ఏమిటి మావయ్య? వీళ్ళు మన మీద పోలీస్ రిపోర్ట్ ఇస్తారు. ట్రక్ కూస్తున్నారు. దీనికి ఆ 3 ముళ్ళు పడితే కానీ రోగం కుదరదురా. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసి వస్తాను. నువ్వు వీళ్ళని జాగ్రత్తగా చూస్తూ ఉండు. వదినా, వచ్చేసాను వదినా. ఎంతో కాలం నుంచి ముచ్చట పడుతున్నా నీ కోరిక తీర్చడానికి వచ్చేసాను వదినా. సీతారాముల కళ్యాణ ముహూర్తానికి లక్ష్మిని పెళ్లి చేసుకోవడానికి వచ్చేసాను వదినా. ఇక మా పెళ్లిని ఆ బ్రహ్మరుతులు అడ్డుపట్టి ఆపలేరు. లక్ష్మిని తీసుకురావడానికి ఆ ఊరు ఎడుతున్నాను వదినా. నాకు నువ్వు ఎదురు రావాలి వదినా. నువ్వు ఎదురైతే శుభం జరుగుతుందన్న గొప్ప నమ్మకం నాకు. తలుపుతీ వదినా, తలుపుతీ. వెళ్ళిపో రాజా, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో వదినా. నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత కనిపించు. వెళ్ళు రాజా, వెళ్ళు. నువ్వు దిగించండి, నేను వెళ్ళను వదినా. తలుపుతీ. ఎందుకు మౌన్ చాటు చేస్తున్నావు? తలుపుతీ వదినా. వదినా, తలుపుతీ. వదినా, ఏమిటిది? ఏమైంది? తలుపుతీ, తలుపుతీ వదినా. రాజా, వెళ్ళిపో. పెళ్లి జరిగే లోపు నన్ను చూడకు. నిన్ను చూడకుండా నేను ఎలా వెళ్తాను వదినా? రాజా, వెళ్ళకపోతే నా మీద ఒట్టే. ఈ ఒట్లో నేను ఖాతరు చేయను వదినా. జరగరాంతేదో జరిగిపోయింది. అందుకే నువ్వు ఇంత కంగారు పడుతున్నావు. ఏం జరిగిందో నువ్వు చెప్పి తీరాలి వదినా. అది తెలిసేంత వరకు నేను పెళ్లి చేసుకోను. అయ్యో, జరిగింది తెలిస్తే నువ్వు పెళ్లి చేసుకోవనే వెళ్ళిపోమంటున్నానయ్యా. నీకు దండం పెడతాను, వెళ్ళిపో. వదినా, రాజా, రాజా, అయిపోయిందయ్యా, అయిపోయింది. ఆ రాక్షసులు నా పసుపు కుక్క తుడి చేశారయ్యా. షర్ట్లో జీప్ తీసి దీన్ని వరమని ఎక్కించుకుని సిద్ధంగా ఉండు. వీళ్ళ సంగతి నేను చూసుకుని వస్తాను. వాళ్ళు నవమి కదా అన్నమాట ప్రకారం రాజాగారు ఊళ్ళోకి దిగారని తెలిసింది. వాడు అంతు చూడడానికి నేను మనుషులు ఏర్పాటు చేశాను. నువ్వు జీప్ సిద్ధంగా ఉంచు. ఇక్కడ పడి ఉండండి. సాగుతల మార్చకే కంట్లో కారం కొట్టడం సాగితే ముగ్గు కొట్టడం కాదే ముదరస్తారా? నా ముగ్గంటే మీకు గిట్టదు కదా, అందుకే అది కసి తీర్చుకుంది. కసి తీర్చుకున్న ముగ్గు. గట్టిగా అరవకే సిగ్గు. అబ్బా,
ఎక్కడ 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 వీళ్ళు